హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఓట్స్ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఓట్స్ దోశ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు ఓట్స్ని వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. అదండి ఉప్మా రవ్వను వేసుకోవాలి. 1 కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి స్పూన్తో. ఓట్స్, పెరుగు, సూజీ రవ్వ, వాటర్ అంతా కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఈ బౌల్ మీద ప్లేట్ని పెట్టుకొని ఈ ఓట్స్ని ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బరక అనేది ఉండకూడదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పిండిని ఒక బౌల్లోకి వేసుకొని పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా, మిక్సీ జార్లోకి ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని దోశలు వేసేసుకోవడమేనండి. నేను ఇందులోకి అయితే సోడా ఉప్పు ఏం వేయడం లేదు. స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని ప్యాన్ మీడియంగా హీట్ అయిన తర్వాత 2 గరిటెల పిండిని వేసుకొని దోశని వీలంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశని వేసుకుంటే దోశ ప్యాన్కి స్టిక్ అవుతుందండి. ఇలా పలచగా రాకుండా దోశ ప్యాను బాగా హీట్ అయితే కనుక వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే ప్యాన్ కొంచెం కూల్ అవుతుందండి. అప్పుడు దోశని వేసుకోవచ్చు. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఇంకొక 2 నిమిషాలు దోశని కాలనిచ్చి పక్కకు తీసేసుకోవాలి. ఈ దోశ కాలడానికి కొంచెం టైం పట్టిద్దండి. నార్మల్ దోశలాగా వెంటనే అయితే కాలదు. ఒక 3 to 4 మినిట్స్ టైం పట్టిద్ది. అంతే అండి, ఓట్స్ దోశని చాలా సింపుల్గా 10 నిమిషాలు ప్రిపేర్ చేశాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.